వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. సో ఇప్పుడున్న పరిణామాలు చూస్తుంటే మేడిగడ్డకు మించిన ఒక భారీ కుంభకోణం అయితే బయటపడింది. అది గ్రహించారని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. సో దీనివల్ల ఒక మాజీ మంత్రి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా అని మనతో చర్చించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేడిగడ్డకు మించిన ఒక కుంభకోణం అంటే వాళ్ళు చేసే దాన్ని బట్టి బయటపడింది అని చెప్తున్నారు. దీనివల్ల అంటే మాజీ మంత్రి ఆయన పేరు బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? ఒకటి సిరి, ఇప్పుడు వరకు మనం మేడిగడ్డ దాని కుంభకోణం ఎన్ని విన్నాం. దాదాపు 82,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది దాంట్లో అని చెప్పి వింటున్నాం. మేడిగడ్డదే నడుస్తుంది. మేడిగడ్డకు సంబంధించి అది కుంగిపోయింది. కాళేశ్వరంలో అంతర్భాగంగా అది ఉంది కాబట్టి అది కుంగిపోయింది. దానికి బాధ్యులు ఎల్ఎన్టీ వాళ్ళు చేయాలి అని చెప్పి అడుగుతుంటే ఎల్ఎన్టీ వాళ్ళు మేము చేస్తానని చెప్పి అప్పుడు గవర్నమెంట్కి లెటర్ రాసాం కానీ ఇప్పుడు మేము చెయ్యమని చెప్పి వాళ్ళు అంటూ ఈ వాదం నడుస్తుంది. సో ఎల్ఎన్టీ వాళ్ళు మేము చెయ్యమన్నారు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మీటింగ్ పెట్టారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఆయన, పౌర సరఫరాల శాఖ కూడా ఆయన కిందనే ఉంది. సో ఈ క్రమంలో పౌర సరఫరాల శాఖతోటి కూడా ఉన్నతాధికారులతో కూడా సమావేశం నిర్వహించారు. నిర్వహించినటువంటి సందర్భంగా ఆశ్చర్యకరమైనటువంటి భయంకరమైనటువంటి నిజాలు కొన్ని బయటకు వచ్చినాయి. ఏంటంటే అవి మిల్లర్స్ ఎవరైతే ఉన్నారో, రైస్ మిల్లర్స్, వాళ్ళకి ఇచ్చినటువంటి ధాన్యాన్ని మిల్లులో వేసి ఆ రైస్ బియ్యాన్ని రిటర్న్ ఇవ్వాలి ప్రభుత్వానికి, లెక్క చెప్పాలి. కానీ లెక్క చెప్పకుండా దాదాపుగా 85 లక్షల టన్నులు, సుమారుగా 85 లక్షల టన్నుల రైస్ని మిస్ చేశారంట. వాళ్ళు అమ్ముకున్నారు గవర్నమెంట్కి తెలియకుండా. గవర్నమెంట్కి ఇవ్వాల్సినటువంటి రైసు 85 లక్షల టన్నులు మిల్లర్లు అమ్ముకున్నారు. ఎవరెవరికి అమ్ముకున్నారు? పక్క రాష్ట్రాలకి అమ్ముకున్నారు. కర్ణాటకకి కొంత, మహారాష్ట్ర కొంత, ఇలా అమ్ముకున్నారు అనేది తేల్చేశారు. సో దీంతో 52,000 కోట్ల రూపాయల అప్పుల్లో ఉంది పౌర సరఫరాల శాఖ. ప్లస్ వీటి వాల్యూ 12,000 కోట్లు, సుమారుగా 12,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈ రైస్ మిస్ అయిపోయింది అనేది ఇప్పుడు ఆయన గ్రహించారు, రివ్యూ మీటింగ్లో గ్రహించారు. సో దీన్ని ఎలా ఈ 12,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ రైస్ మిస్ అయినటువంటి రైస్ని ఎలా రికవరీ చేయాలి అని అంటే మిల్లర్ల దగ్గర నుంచి రిసీవ్ చేయాలి. మిల్లర్లు ఇప్పుడు వచ్చి సమాధానం ఏం చెప్తూ ఉంటారు? ఇప్పుడు అవి మేము అమ్ముకున్నాము, అవి లేవు, దానికి ప్రత్యామ్నాయంగా వేరే ఇస్తామని చెప్పి చెబుతున్నారు. సో ఇక్కడ మిస్ అయింది. ఇప్పుడు ఎందుకు మిస్ అయింది, ఎవరు మిస్ చేశారు, అసలు మిల్లర్లు ఈ విధంగా ఎందుకు తయారు చేస్తారు, అసలు సిస్టమ్ ఎలా ఉంటుంది అనేది మనం విశ్లేషణ చేసుకుంటే జనరల్గా ఏంటంటే ఎఫ్సిఐ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ ప్యాడీని కొంటారు. కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి ప్యాడీ కొంటే ఏది ఒడ్లు కొని అది మిల్లర్లకు ఇస్తే మిల్లర్లు మిల్లు వేసి రైస్ ఇవ్వాలి. ఓకే, ఒక ప్రాసెస్. ఒకటేమో రాష్ట్ర ప్రభుత్వం కొంటుంది, ఇంకోటేమో రైస్ మిల్లర్లు కొనుగోలు చేస్తారు. రైస్ మిల్లర్లే కొనుగోలు చేసి ఒడ్లని వాళ్ళు వేసినటువంటి దాంట్లో ఇంత పర్సెంటేజ్ అని చెప్పి ఎఫ్సిఐకి ఇవ్వాలి. ఖచ్చితంగా టార్గెట్స్ ఉంటాయి. ఈ ఏడాది ఈ రైస్ మిల్ నుంచి ఇంత ఎఫ్సిఐకి ఇవ్వాలి అని ఆహార భద్రత కింద ఇవన్నీ స్టోర్ చేసి పెడతారు, నిల్వ నుంచి పెడతారు. కేంద్ర ప్రభుత్వం గోడౌన్లో, ఎఫ్సిఐ గోడౌన్లో నిల్వ పెడతారు. సో కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, దానికి రియంబర్స్మెంట్ చేస్తుంది, అమౌంట్ ఇస్తుంది మళ్ళీ. సో కానీ ఇప్పుడు 100 కేజీల వడ్లు కొంటే ఇదిగో ఇన్ని కేజీలు రైస్ మాకు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు పెడతారు. అంత రైస్ ఇవ్వాలి వాళ్ళకి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం కొంది ఈ మధ్యకాలంలో, కేంద్ర ప్రభుత్వం ఒక టార్గెట్ పెట్టి ఇదిగో ఇంత కొంటమే ఉంది. మిగిలినటువంటి ధాన్యం ఏదైతే ఉందో, ఎక్కువ పండింది తెలంగాణలో, ఎక్కువ పండినటువంటి ధాన్యం ఏదైతే ఉందో దాన్ని కొనాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి లెటర్ పెట్టారు రాష్ట్ర ప్రభుత్వం మరొక రకంగా స్పందించింది, కేంద్ర ప్రభుత్వం ఇంకో రకంగా స్పందించింది. అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీకి మధ్యలో గందరగోళం అయింది. ఇవన్నీ మనం చూసాం. రైస్ మిల్ దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతిపక్ష నేతగా వాళ్ళు వెళ్ళి అక్కడ విజిట్ చేయడం, ఇవన్నీ గత 3-4 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం. లాస్ట్ ఇయర్ అయితే అసలు ఈ ఒడ్ల మీదనే ఎక్కువగా అన్ని పార్టీలు కాన్సన్ట్రేషన్ చేసి రాజకీయం చేసాయి. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది, కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. మా లిమిట్స్ కాదు, మేము ఒక లిమిట్ వరకే కొంటామని చెప్పి చెప్పింది, కాబట్టి మేము కొనాల్సి వస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కొంది. కొన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ ఒడ్లను ఎక్కడ పడేసింది, రైస్ మిల్లర్లకు ఇచ్చింది. రైస్ మిల్లర్లు ఏం చేస్తారు, మిల్లు ఏం చేసుకుని రైస్ అమ్మేసుకున్నారు. సో ఇప్పుడు ఈ 12,000 కోట్ల రూపాయలు ఎవరు ఇవ్వాలి అనే దాని మీద ప్రశ్న వేసుకుంటే మిల్లర్లందరినీ పిలిపించి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడితే దాని మీద దాట వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద ఏం చేయాలి, లీగల్ యాక్షన్ తీసుకోవాలా,
లేదంటే క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలా, ఏం చేయాలి అనే దాని మీద పోస్ట్ మార్టం జరుగుతుంది. ఈ పోస్ట్ మార్టం జరుగుతున్నటువంటి క్రమంలో ఎక్కువ రైస్ మిల్స్ ఎక్కడ ఉన్నాయి? మిర్యాలగూడ ప్రాంతంలో ఉన్నాయి, నల్గొండ జిల్లాలో ఎక్కువ మిర్యాలగూడ మొత్తం అక్కడి నుంచే. సో అయితే ఈ మిల్లర్లు అమ్ముకోవడం వెనక ఒక మాజీ మంత్రి ఉన్నారు. ఈ మాజీ మంత్రి ప్రమేయంతో ఈ మొత్తం లాబింగ్, ఈ మొత్తం సంబంధించినటువంటి వ్యవహారం నడిచింది అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనుమానిస్తుంది. సో ఆ మాజీ మంత్రిని బేస్ చేసుకొని, ఆ మాజీ మంత్రి కేంద్రంగా చేసుకొని ఈ మొత్తం వ్యవహారం నడిచింది అనేది ఇప్పుడు ప్రాథమికంగా ఒక అభిప్రాయానికి కాంగ్రెస్ పార్టీ వచ్చేస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు మిల్లర్ల మీద తీసుకోవాలా, ఆ మాజీ మంత్రి మీద చర్య తీసుకోవాలా అని అంటే మిల్లర్లు ఆన్ రికార్డు దొరుకుతున్నారు. బట్ మాజీ మంత్రి కేవలం మౌఖికంగా ఇచ్చినటువంటి ఆదేశాలు, ప్రభుత్వంలో మళ్ళీ వస్తామని చెప్పి బీఆర్ఎస్ సంబంధించినటువంటి మంత్రి ప్రభుత్వంలో మళ్ళీ వస్తామని చెప్పి చెప్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేశారు. మళ్ళీ అధికారం రాలేదు. సీన్ కట్ చేస్తే ఈ మాజీ మంత్రి ప్రోద్బలంతో మేము చేసామని చెప్పి వాళ్ళు కొంతమంది కాంగ్రెస్ పార్టీకి చెప్పినట్టు మనకు సమాచారం ఉంది సచివాలయ వర్గాల నుంచి. సో కాబట్టి ఈ మొత్తం కుంభకోణాన్ని బయటకు తీయాల్సింది ఒకటి. రెండేంటంటే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది. సంవత్సరానికి దాదాపుగా 25,000 కోట్ల రూపాయలు రైస్లో కుంభకోణం చేసింది అనేది అప్పట్లో వినిపించింది. బీజేపీ కూడా అదే చెప్పింది. అప్పట్లో బీజేపీ కూడా బీఆర్ఎస్ పార్టీ మీద అదే ఆరోపణలు చేసింది. ఎలా ఈ కుంభకోణాన్ని చేసింది, ఏ విధంగా ఈ ఏడాదికి 25,000 కోట్ల రూపాయలు సుమారుగా దోచేసుకున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు అనేది అప్పట్లో చెప్పింది. అంటే 10 సంవత్సరాల పాటు జరిగినటువంటి తతంగం ఇది. అంటే ఎంత పెద్ద కుంభకోణం చూడండి. ఏడాదికి 25,000 కోట్ల కుంభకోణం అంటే ఈ 10 సంవత్సరాలు ఎంత కుంభకోణం చేస్తుంటారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి. ఎలా జరిగింది ఆ కుంభకోణం? ఎలా జరిగిందంటే ఇప్పుడు ఎఫ్సిఐ ప్రొక్యూర్ చేస్తుంది, రైస్ ప్రొక్యూర్ చేసుకుంటుంది ఎఫ్సిఐ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఆ సందర్భంగా ఏంటంటే ఒక విధంగానేమో బాయిల్డ్ రైస్కి ఉంటుంది విధానం, రా రైస్కి మరొక రకంగా ఉంటుంది. ఇక్కడ బాయిల్డ్ రైస్కి ఒక తక్కువ వస్తుంది, బాయిల్డ్ రైస్కి వచ్చేటువంటి క్వాంటిటీ, రైస్ క్వాంటిటీ తక్కువ వస్తుంది. అలాగే రా రైస్ క్వాంటిటీ ఎక్కువ వస్తుంది. సో అలాగ వీళ్ళు ఏం చేశారు, ఉల్టా చేసి లెక్కలు ఇచ్చారు. లెక్కలు ఇచ్చి ఈ సుమారుగా 25,000 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారు ఏడాదికి అని చెప్పి అప్పట్లో బీజేపీ వాళ్ళు చెప్పినటువంటి లెక్క. సో ఇది మొత్తం బయట రావాల్సి ఉంది. ఈ మొత్తం బయటకు వస్తే కనుక నల్గొండని బేస్ చేసుకుని ఉన్నటువంటి ఒక మాజీ మంత్రి ఈ మొత్తం వ్యవహారం నడిపించారు. ఈ మొత్తం వ్యవహారం కల్వకుంట ఫ్యామిలీ అండతోటి ఆ మాజీ మంత్రి చేశాడు అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనుమానిస్తుంది. సో దీని మీద ఎంక్వైరీ చేస్తే కనుక మేడికొండ కన్నా మించినటువంటి కుంభకోణం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. సో ఇప్పుడు మేడిగడ్డ మీద ఆల్రెడీ లీగల్ విచారణకు జ్యుడిషియల్ విచారణ వేయాలి, జ్యుడిషియల్ కమిషన్ వేయాలి అనేటువంటి ఒక నిర్ణయం ప్రాథమికంగా తీసుకున్నారు. దాన్ని మించినటువంటి కుంభకోణం ఇది రైస్ కుంభకోణం. సో దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఒకవేళ కనుక లీగల్ కమిషన్ దీని మీద కూడా వేస్తే జ్యుడిషియల్ కమిషన్, అప్పుడు ఆ మాజీ మంత్రి శాశ్వతంగా జైలుకి వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. సో ఆ మాజీ మంత్రి ఎలాంటి రిప్లై ఇస్తారు, ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది మనం వేచి చూడాలి. ఇప్పటివరకు అయితే ఆ మాజీ మంత్రి రియాక్ట్ కాలేదు. ఆ మాజీ మంత్రి పేరు కూడా చెప్పట్ల కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కాకపోతే ఒక మాజీ మంత్రి కల్వకుంట ఫ్యామిలీతో కలిసి చేశారు ఈ మొత్తం అనేది వాళ్ళు ఒక ప్రాథమిక నిర్ధారణకు వస్తున్నారు. ఫైనల్కి వస్తే చెప్తారేమో చూడాలి ఆయన పేరు. ఇప్పటివరకు అయితే పేరు ఓపెన్ చేయలేదు. రైట్ థ్యాంక్ యూ సార్. సో ఇది వాటి చర్చ. అంటే మేడిగడ్డకు మించిన ఒక కుంభకోణం అనేది బయటకు వచ్చింది. సో అది కూడా మన ఏంటంటే ఇది రైస్ గురించి. సో ఇది కనుక బయటకు వస్తే మాజీ మంత్రి పేరు బయటకు వస్తుందో, ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఈ ప్రభుత్వం అనేది వేచి చూడాలి. థ్యాంక్ యూ.